దీక్షతో పట్టుదలతో చేస్తేనే ఏదైనా సాధించవచ్చు అనేది మా మెయిన్ పాయింట్. ఇందులో హీరో గారు అదే ఉద్దేశంగా అతను అనుకున్నది సాధించాలి అంటే ఎన్ని ఇబ్బందులు పడి సాధించాడు అనేది కథ చాలా బాగా వచ్చింది. మా కిరణ్ చాలా అద్భుతంగా చేశాడు. ఇందులో కొంత మైథలాజికల్ కూడా కలిపి ఒక భీముడి గెటప్లో హీరోయిన్ని రక్షించే పాత్ర చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి ఫైట్. అందులో మా కిరణ్ 1 minute డైలాగ్ ఆగకుండా చెప్తాడు. ఎక్కడ కూడా ఆగకుండా 1 minute డైలాగ్ చెప్తాడు. చాలా అద్భుతంగా వచ్చింది. డెఫినెట్గా ఇది ప్రేక్షకులందరినీ బాగా ఆదరిస్తానని నాకు నమ్మకం ఉంది. నేనే డైరెక్షన్ చేస్తున్నాను కాబట్టి ఇది నాకు 8వ సినిమా ఇప్పుడు కంప్లీట్ అయింది. డైరెక్టర్గా దాదాపు 42 సినిమాలు ప్రొడ్యూసర్గా చేయడం జరిగింది. ఈ సినిమా డెఫినెట్గా మా బ్యానర్లో 100% హిట్ అవుతుందని నమ్మకం ఉంది. పాటలు కూడా చాలా అద్భుతమైన పాటలు. మధుప్రియ 3 పాటలు పాడింది. అన్నీ చాలా బాగున్నాయి. అలాగే మా హీరోయిన్ అక్సా ఖాన్ మంచి క్యారెక్టర్తో పాటు ఒక సూపర్ సాంగ్ ఉంటుంది, డాన్స్. ఈ సాంగ్తో మాత్రం అక్సా మళ్ళీ ఎక్కడికో పోతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అంత బాగా చేసింది డాన్స్. ఆ జిమ్నాస్టిక్ డాన్స్, స్టెప్స్ వేయడం కానీ ఫ్రంట్ బ్యాక్ వేయడం అదంతా చాలా అద్భుతంగా సాంగ్లో చాలా బాగా చేసింది. చాలా కష్టపడ్డది. తప్పకుండా దానికి ఆ సాంగ్ కష్టపడ్డందుకు ఆ సాంగ్కు చేసింది కాబట్టి డెఫినెట్గా మంచి ఫలితం ఉంటుంది. అక్సా పెద్ద ఈ సినిమా తర్వాత పెద్ద రేంజ్ హీరోయిన్ కావాలని నేను అనుకుంటున్నా, అవుతుందని కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే సినిమాకి సాంగ్స్ చాలా ముఖ్యం. మా దాంట్లో 5 సాంగ్స్ ఉంటాయి. 5 హిట్ సాంగ్సే చాలా బాగా వచ్చినాయి అన్నీ కూడా. మా కిరణ్ డాన్స్ కానీ, అక్సా డాన్స్ కానీ, తర్వాత హీరోయిన్ అలేఖ్య రెడ్డి అనే అమ్మాయి పుష్ప 2లో ఏదో క్యారెక్టర్ చేసింది అమ్మాయి. ఆ అమ్మాయి ఇందులో వన్ ఆఫ్ ది హీరోయిన్. మా అక్సా వన్ ఆఫ్ ది ఇంకొక హీరోయిన్. కాబట్టి వీళ్ళ నటనతో చాలా చాలా అద్భుతంగా నటించారు అందరూ. అందులో ఇక మా తులసి మా ఛాంబర్లో జాబ్ చేసిన అమ్మాయి చాలా బాగా చేసింది. ఆ అమ్మాయి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది నటన. ఆ అమ్మాయి కూడా పెద్ద క్యారెక్టర్, డైలాగులు సింగిల్ టేక్లో డైలాగులు చెప్పింది. తప్పకుండా ఆ అమ్మాయికి కూడా మంచి పేరు వస్తుంది. ఇంకా ఫ్యూచర్లో మంచి అవకాశాలు వస్తాయని నేను అనుకుంటున్నా. అలాగే ఇందులో స్పెషల్గా ఒక విలన్ జమ్మూ కాశ్మీర్ నుండి రోహిత్ శర్మ అని అతన్ని ఇంట్రొడ్యూస్ చేసినాం. అతను కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు. మా అక్సాతో పెద్ద ఫైట్, అక్సాకు అతనికి పెద్ద ఫైట్ చాలా బాగా, అంటే చాలా ఫెరేషియస్గా యాక్ట్ చేశాడు. అంటే